Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ మౌనం టీడీపీకి దూరం అసలేం జరుగుతోంది? ఏపీలో ఒక పెద్ద చర్చ అయితే సాగుతోంది. అదేంటంటే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా టీడీపీ తర్వాత రెండవ అతిపెద్ద పార్టీ జనసేన అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ వైఖరి మీదనే అని అంటున్నారు. పవన్ ఇటీవల కాలంలో వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి అంతా నిశితంగా గమనిస్తూ బిగ్ డిబేట్ చేస్తున్నారు. పవన్ తన పని తాను చేసుకుని వెళుతున్నారు. అదే సమయంలో ఆయన కూటమి పెద్దలకు దూరం పాటిస్తున్నారు. అలాగే ఒక్క మాట పల్లెత్తు కూడా అనకుండా మౌనం వహిస్తున్నారు. మరి ఈ మౌనానికి దూరానికి కారణం ఏంటన్నదే ఈ అతిపెద్ద చర్చ అని అంటున్నారు. తాజాగా చూస్తే పవన్ తీవ్ర జ్వరంతో హైదరాబాద్కి వెళ్లడంతో గవర్నర్ నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఆయనకు ఒంటిలో బాగోలేదు కాబట్టి వెళ్లడం జరిగింది. దానికంటే ముందు ఆయన కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగింది. దాంతో పవన్ కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్కడైనా ఎక్కువసేపు కార్యక్రమాలు నిర్వహించిన పక్షంలో కొంత అలసటకు గురవుతున్నారని అంటున్నారు. తాజాగా జరిగింది కూడా ఇదే అని అంటున్నారు. అయితే పవన్ ఈ విధంగా ఎట్ హోమ్కి రాకపోవడం హెల్త్ గ్రౌండ్స్లో అయినా దీని మీద కూడా చర్చ చేసేవారు ఉండడమే విశేషం. ఇక ఇంతకుముందు వరుసగా ఆయన కేబినెట్ సమావేశాలకు హాజరు కాలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెలలో 2 సార్లు కేబినెట్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. పవన్ ఇది కూడా అనారోగ్య కారణాల వల్లనే హాజరు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నా కూడా సంథింగ్ ఏదో జరిగింది అని చర్చకు పెట్టేవారు లేకపోలేదు. మరోవైపు చూస్తే ప్రతి 3 నెలలకు ఒక మారు నిర్వహించే కలెక్టర్ సదస్సులకు పవన్ మొదట్లో వచ్చినంతగా తర్వాత రాలేదని గుర్తు చేస్తున్నారు. ఇక కేబినెట్ మీటింగ్స్కి వెళ్ళినా కొన్నిసార్లు మధ్యలోనే ఆయన అనారోగ్య కారణాలతో బయటకు రావడం కూడా జరిగిందని చెబుతున్నారు. ఇవన్నీ కూడా పవన్కి ఒంట్లో బాగుండకనే జరిగాయని అంటున్నారు. కానీ ఇప్పుడు అవే పెద్ద ఇష్యూగా మార్చి బిగ్ డిబేట్ని అయితే నిర్వహిస్తున్న తీరు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఇక లేటెస్ట్గా మరో విషయం చూస్తే అమరావతి రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలకు చంద్రబాబు ప్రారంభోత్సవం చేశారు. దీనికి కూడా పవన్ హాజరు కాలేదు. అయితే దానికి కారణం ఉంది. అదే రోజున పవన్ విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఇది ముందే షెడ్యూల్ చేయబడిన ప్రోగ్రాం అని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలియజేశాయి. సరే, ఇవన్నీ రొటీన్ అనుకున్నా, సహజంగానే జరిగాయని అనుకున్నా, కోడిగుడ్డి మీద ఈకలు తీయడమే రాజకీయాలలో అంతా చూసేది చేసేది కాబట్టి పవన్ ఇటీవల మౌనంగా ఉండడంతోనే ఇంత పెద్ద చర్చ సాగుతోందని అంటున్నారు. ఇక ఆగస్టు 1న భోగాపురంలో జరిగిన విమానాశ్రయ ప్రారంభోత్సవంలో మాత్రమే చంద్రబాబు, పవన్ బహిరంగంగా ఒకే వేదికను పంచుకున్నారు. అయితే అదే వేదిక మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. ఇతర కేంద్ర మంత్రులు ఉన్నారు. దానికంటే ముందు తర్వాత మాత్రం ఈ ఇద్దరు నేతలు కనిపించడం లేదన్న చర్చ కూడా సాగుతోంది. ఇక వీటన్నిటిని పక్కన పెడితే ఈ నెల 17 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఆ సమావేశాలకు పవన్ హాజరవుతారా అన్నది కూడా రాజకీయ విశ్లేషకులు లేవనెత్తుతున్న సందేహంగా ఉంది. ఏంటంటే ఆయన అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నారా అన్నదే చర్చగా ఉంది. ఒకవేళ పవన్ హెల్త్ ఇష్యూస్తో గైర్హాజరైనా అది కూడా మరో బిగ్ డిబేట్కే కారణం అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం అయితే లేదు.